గైస్, వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్. నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ఏ ఉద్దేశంతో పెట్టాను అంటే మీతో మా ఫ్యామిలీ కంటెంట్ అండ్ నా బేబీ కంటెంట్ గురించి షేర్ చేయాలి అని పెట్టాను ఈ యూట్యూబ్ ఛానల్ని. సో నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను ఏ కంటెంట్తో వచ్చానంటే మీరు ఆల్రెడీ నా థంబ్నెయిల్ని చూసుంటారు కదా, హౌ టు ప్రాక్టీస్ ఏ బేబీ టు సిట్ అనమాట. అంటే ఇప్పుడు ఈ బేబీని ఎలాగ కూర్చొని పెట్టాలి అని ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నా బేబీకి ఆల్రెడీ ఒక 5.5 months. షీఈ్ ఆల్రెడీ 5.5 months అండ్ షీఈ్ ఆల్రెడీ సిట్టింగ్ వితౌట్ ఎనీ సపోర్ట్ అనమాట. ఇలా నేను ఎలాగా తనని ప్రాక్టీస్ చేయించాను అని మీకు షేర్ చేయాలి అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి ఒక 3.5 months, అరౌండ్ 4 months ఉన్నప్పుడు ఐ యూస్ టు కీప్ హర్ ఆన్ కార్నర్స్ అనమాట. ఇప్పుడు నేను చూసారా ఈ అరేంజ్మెంట్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3 monthsకి ఏం చేసేదాన్ని అంటే ఇలాగా తను చాలా కంజెస్టెడ్గా పిల్లోస్తో కూర్చొని పెట్టేదాన్ని అనమాట. షీ యూస్ టు సిట్ ఫర్ 5 minutes అలా కూర్చునేది. అలాగా నేను ఒక డేకి 30 minutes ఇలాగా కూర్చొని పెట్టేదాన్ని ఇలాగా. సో ఇలా సపోర్ట్తో ఇలా కూర్చునేది ఒక 5 minutes, ఒక 10 minutes అలా కూర్చునేది. ఆఫ్టర్ దట్ అలాగా ఒక ఫ్యూ డేస్ అయిపోయాక తనకి నేను సపోర్ట్ లేకుండా కూర్చొని పెట్టేదాన్ని. అంటే ఇలా సపోర్ట్ లేకుండా కూర్చొని పెట్టేదాన్ని. ఇలా సపోర్ట్ లేకుండా కూర్చొని పెట్టినప్పుడు ఇప్పుడు మన అండర్ గైడెన్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు అసలు సపోర్ట్తో కూర్చోలేనప్పుడు తనని 4 pillows-తో నేను అన్కంజెస్టెడ్గా కూర్చొని పెట్టేదాన్ని అనమాట. అంత కంజెస్టెడ్గా కూర్చొని పెట్టేదాన్ని. ఒక డేకి 30 minutes కూర్చొని పెట్టేదాన్ని అనమాట. సో నెక్స్ట్ ఏం చేసేదాన్ని, కొంచెం సపోర్ట్తో కూర్చుంటుంది అన్న టైంలో నేను 4 pillows-ని అరౌండ్గా ఉంచేదాన్ని. అరౌండ్గా 4 pillows-ని ఉంచేసి కూర్చొని పెట్టేదాన్ని అనమాట. సో ఎప్పుడైనా ఇలాగా పడిపోయినప్పుడు షీఈ్ సేఫ్గా ఉంటుంది. ఏ డైరెక్షన్లో పడినా సేఫ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరు లేని టైంలో అయినా ఇలా కూర్చుంటారు. ఇలా పడిపోయినా నో ప్రాబ్లం అనమాట. ఇంకా ఎప్పుడు పడిపోయినా తనని మనం ఇలా లిఫ్ట్ చేస్తూ ఉంటే తనకి అలా పడిపోయినప్పుడు ఇలాగా కూర్చోవాలి అని తనకి అర్థమవుతుంది అనమాట. సో షీ యూస్ టు సిట్. తర్వాత ఒక టైంలో తను కొంచెం బ్యాలెన్స్డ్గా కూర్చుంటుంది అనగానే తన ఫేవరెట్ టాయ్ ఉంటుంది కదా, తనకి ఇక్కడ ఇచ్చేస్తే తన ఫేవరెట్ టాయ్ని తనకి ఇస్తే షీ యూస్ టు ప్లే దే అండ్ అలాగా కూర్చొని అలాగా ఆడేది అనమాట. సో పిల్లలు అలా కూర్చొని దాంతో అలాగా ఆడుతూ ఉంటారు మెల్లగా. సో అలాగా స్టిక్ ఆన్ అయిపోతూ ఉంటారు అనమాట. కాన్సన్ట్రేషన్ దాని మీదకి వెళ్ళిపోయి అలా స్టిక్ ఆన్ అయిపోతారు. సో లైక్ దట్ దే లెర్న్ హౌ టు సిట్. షీ లెర్న్ విత్ ఇన్ ఏ month. ఒక 5.5 months రాగానే షీ స్టార్టెడ్ సిట్టింగ్ విత్ అన్బ్యాలెన్స్డ్. షీ స్టార్టెడ్ సిట్టింగ్ విత్ బ్యాలెన్స్డ్ అనమాట. తను ఇప్పుడు నేను ఎక్కడికైనా చిన్న వర్క్ చేసుకోవడానికి వెళ్ళినా తనకి 4 pillows నేను చుట్టూ వేసేసి కూర్చొని పెట్టేస్తూ ఉంటాను అనమాట. అసలు సపోర్ట్ లేని పిల్లలకి ఏం చేస్తారు అంటే ఒక కార్నర్లో కూర్చొని పెట్టేసి కంజెస్టెడ్గా ఒక 5 minutes, ఒక 30 minutes 1 dayకి కూర్చొని పెట్టాలి. సో లైక్ దట్ షీ లెర్న్ హౌ టు సిట్ అనమాట. మొత్తానికి షీ లెర్న్ హౌ టు సిట్. సో ఎలా కూర్చొని పెట్టాను అన్న విషయం గురించి మీకు షేర్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ హౌ ఐ మేడ్ హర్ టు లెర్న్ సిట్. సో మీకు తెలిసింది కదా.